ట్యాపింగ్ కేసు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో దిమ్మ తిరిగే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తుల ఆదేశాల మేరకు మాజీ ఎస్ఐబి చీఫ్ కి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటూ ఆదేశాలు అందాయని తెలుస్తోంది. అందుకు అనుగుణంగా డీఎస్పీ ప్రణీత్ రావు టార్గెట్ పెట్టుకున్న వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ముఖ్యంగా ఎన్నికల ముందు విపరీతంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, ఎస్ఐబిలో పనిచేసిన భుజంగరావు, తిరుపతన్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ముగ్గురిని కూడా 14 రోజులు రిమాండ్ విధిస్తూ నాంపల్లి జడ్జి ఆదేశాలు ఇవ్వడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. విచారణలో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ప్రణీత్ రావు అంగీకరించారు. మరోవైపు ప్రణీత్ రావు ఇచ్చిన వివరాల ఆధారంగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇళ్లలో సోదాలు చేశారు. ఈ కేసు నమోదు అవ్వగానే ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు విదేశాలకి పారిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో వీరిద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో ముగ్గురిని విచారించేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. నేడు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. వీళ్ళ ముగ్గురిని కలిపి విచారించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారులు ఎవరో బయటపడే అవకాశం ఉంది. ప్రణీత్ రావు కస్టడీలో చెప్పిన అధికారుల పేర్లతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారేమోననే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. అప్పటి బీఆర్ఎస్ హయాంలోని ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని ఇప్పటికే ప్రణీత్ రావు మొదటగా సస్పెండ్ అయ్యారు. అలాగే ప్రణీత్ రావు సస్పెండ్ అయిన తదనంతరం ఏదైతే కోర్టులో దీనిపై పిటిషన్ వేసి ప్రణీత్ రావుని కస్టడీకి తీసుకొని ఆ పోలీసులు పూర్తిగా విచారించారు. మొత్తానికి 7 రోజులు కస్టడీ తీసుకున్న ప్రణీత్ రావును పోలీసు అధికారులు పూర్తిగా విచారించిన తర్వాత ఏదైతే జూబ్లీహిల్స్ ఏసీపీ హయాంలో ఒక కమిటీ వేసి వీళ్ళందరితోని ఏదైతే ప్రణీత్ రావుని 7 రోజులు కస్టడీ తీసుకొని విచారించారు. ఈ విచారణలో కూడా రోజుకు ఒక కొత్త అంశం అయితే బయటకు వచ్చింది. మొత్తానికి ఈ 7 రోజుల విచారణలో కూడా ప్రణీత్ రావు కొన్ని కీలక అంశాలు అయితే బయటపెట్టాడు. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి హార్డ్ డిస్కులు ధ్వంసం కావచ్చు, కాల్ డేటా మార్పు కావచ్చు, లేదంటే లాగర్ రూమ్లోని ఆ డేటాను ధ్వంసం చేయడంలో కూడా పూర్తిగా ప్రణీత్ రావే చేశానంటూ కూడా ప్రణీత్ రావు అయితే అంగీకరించారు. అలాగే ఈ 7 రోజుల కస్టడీలో కూడా ఆ ప్రణీత్ రావుని పూర్తిగా విచారించిన తర్వాత రోజుకు ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇందులో ప్రణీత్ రావే కాకుండా ప్రణీత్ రావు పైన ఉన్న ఉన్నత అధికారులు దీంట్లో మెయిన్గా పాత్ర వహించారన్నట్లు కూడా పోలీసు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశాడంటూ కూడా ప్రణీత్ రావు అంగీకరించినట్లు తెలుస్తుంది. అలాగే గత ఎస్ఐబిలో పనిచేసినటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, వీళ్ళందరూ కలిపే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తిగా పనిచేసినట్లు తెలుస్తుంది. ఏదైతే ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకే అలాగే భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన నెంబర్లే ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు కూడా ప్రణీత్ రావు అయితే అంగీకరించడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారంలోని ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అలాగే ప్రభాకర్ రావు పేర్లు చెప్పిన తర్వాత భుజంగరావు అలాగే తిరుపతన్న ఇద్దరిని కూడా బంజారాహిల్స్ పిఎస్కి అయితే పిలిపించి సుమారు 7 గంటల పాటు విచారించారు. 7 గంటల పాటు విచారించిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఏదైతే పోలీసులు అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన తదనంతరం ఏదైతే ప్రణీత్ రావును, భుజంగరావును, తిరుపతన్నని వీళ్ళ ముగ్గురిని కూడా నాంపల్లి జడ్జి ఎదుట ఆధారపరిచి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ఏదైతే చంచల్ కూడా జైలుకి వెళ్ళిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా భుజంగరావు అలాగే తిరుపతన్న కూడా కీలక విషయాలు అయితే బయటపెట్టారు. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో ముఖ్య నేతలు చెప్పడంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశామంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఇదంతా చేశామంటూ కూడా ఏదైతే తిరుపతన్న, భుజంగరావు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఏదైతే ఈ డివైజ్లు ఉన్నాయో ఈ డివైస్ కావచ్చు, లేదంటే ఈ హార్డ్ డిస్క్లు కావచ్చు, ఆ ఫోన్ ట్యాపింగ్ చేసే డివైజ్లు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఏదైతే అక్కడి నుంచి సుమారు కొన్ని కోట్లు వెచ్చించి ఇవన్నీ తీసుకొచ్చినట్లు కూడా
ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. మొత్తానికి ఏదైతే రేవంత్ రెడ్డి నివాసం సుమారు 300 మీటర్ల లోపల ఈ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ఆ ఆఫీస్లోనే ఈ డివైజ్లన్నీ పెట్టారు. అలాగే ఈ 300 మీటర్లో కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి ఇంట్లో ఎవరెవరు ఫోన్లు మాట్లాడుకున్నా సరే డైరెక్ట్ ఈ ఆడియోలు వినే రూపంలోని ఈ డివైజ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు చేసుకున్న తదనంతరం కూడా మొత్తం ఏదైతే కొన్ని ఫార్మా కంపెనీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, కొంతమంది పెద్ద నేతలు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వీళ్ళందరూ ఫోన్లు కూడా వీళ్ళందరూ ట్యాపింగ్ చేసి ఏదైతే ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళ ముందు పెట్టి బెదిరించినట్లు కూడా వాళ్ళైతే ఒప్పుకున్నారు. మొత్తానికి ఈ ఆడియోలన్నీ వాళ్ళ ముందు పెట్టి బీఆర్ఎస్ హయాంలోని ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ కొనాలంటూ కూడా వాళ్ళని ఒత్తిడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆ ఒత్తిడి చేసిన నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రల్ బాండ్స్ అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున అయితే వీళ్ళందరూ కూడా కొన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసుకున్నట్టయితే కొంతమంది అధికారులు కూడా బాగానే సంపాదించారనే తెలుస్తుంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు, కొంతమంది పోలీసు ఉన్నత అధికారుల మీద పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన తర్వాత వాళ్ళ ఆడియోలన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకొని నేరుగా వాళ్ళు బెదిరించడం అంటూ చేశారు. అంటే హవాలా కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఫార్మా కంపెనీలు, ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రతి ఒక్క ఫోన్ ట్యాపింగ్ చేయడంతో వాళ్ళందరినీ బెదిరించి చాలామంది ఉన్నత అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారంటూ కూడా ఏసీబీ అధికారులకి కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరిపై పూర్తి దృష్టి అయితే పెట్టడం జరిగింది. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా ప్రభాకర్ రావు అలాగే కిషన్ రావు వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం ఈ కేసు నమోదవగానే విదేశాలకైతే పారిపోయారు. ప్రస్తుతం వీళ్ళపై అయితే లుకౌట్ నోటీసులు కూడా అధికారులు అయితే జారీ చేశారు. మొత్తానికి ఈరోజు ఏదైతే ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతన్న వీళ్ళు ముగ్గురిని విచారించేందుకు కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో పోలీసుల అధికారులు పిటిషన్ అయితే దాఖలు చేశారు. ప్రస్తుతం ఈరోజు ఈ విచారణ చేపట్టనున్నారు. ఏదైతే ఈ విచారణ చేపట్టిన తదనంతరం వీళ్ళ ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత వీళ్ళ ముగ్గురిని కలిపి విచారిస్తే దీని వెనకాల ఇంకా ముఖ్య నేతలు ఎవరున్నారు, ముఖ్య అధికారులు ఎవరున్నారు అనేది అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే ముందుగా ప్రణీత్ రావే కీలకమని అందరూ భావించారు. కానీ ప్రణీత్ రావును విచారించిన తర్వాత వరుసగా ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, భుజంగరావు వీళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళని విచారించిన తర్వాత ఇంకా కొంతమంది నేతలు బయటకు వస్తున్నాయి. మొత్తానికి మనం చూసినట్టయితే ప్రభాకర్ రావు కూడా యుఎస్ నుంచి ఇక్కడ ఒక ఉన్నత అధికారికి ఫోన్ చేసినట్లు కూడా మనకైతే తాజాగా సమాచారం అయితే అందుతుంది. ఏదైతే అతను ఫోన్ చేసి గత ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ ఏం చెప్పిందో అదే చేశాము, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేస్తాము, ఈ పోలీసులు ఉన్నదే దానికోసం, మొత్తానికి ఏదైతే మనం కేసులు వేసుకోవడం ఏంటి అన్నట్లు కూడా ప్రభాకర్ రావు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. కానీ ఆ ఉన్నతాధికారి మాత్రం మీరు చెప్పాల్సిదలుచుకున్నది ఏమైనా ఉంటే ఒక ఈమెయిల్ ద్వారా అఫీషియల్స్కి చేరవేయాలంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి ప్రభాకర్ రావు ఏదైతే ఈ కేసు నమోదైన తర్వాత యుఎస్ వెళ్ళిపోయినట్లు కూడా పోలీసు అధికారులు గుర్తించారు. అలాగే వీళ్ళ ఇళ్లలో కూడా పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహించిన సమయంలో కూడా ఏదైతే తిరుపతన్న భుజంగరావుకు సంబంధించి కొన్ని ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి అయితే పంపించారు. వీటి డేటా రికవరీ చేసిన తర్వాత వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ విషయంలోని ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది ముఖ్య నేతలు ఉన్నారో తెలుస్తుంది. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్లు అంటూ జరిగాయి. అలాగే ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్పై పూర్తిగా దృష్టి సాధించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ దృష్టి సాధించడంతోనే ఎక్కడ దొరికిపోతామనే భయంతో ఎస్ఐబి ఆఫీస్లో కెమెరాలు ఆఫ్ చేసి ఏదైతే లాగర్ రూమ్లో డేటాను ధ్వంసం చేశారో, అలాగే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు, అలాగే ఏదైతే ఆ 1600 పేజీల కాల్ డేటాను కూడా ధ్వంసం చేశారు. ఈ హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా కట్టర్తో కట్ చేసి ఇవన్నీ మూసీ నది ఒడ్డున పడేసినట్టు కూడా భుజంగరావు తిరుపతన్న చెప్పిన నేపథ్యంలోని పోలీసులు ఈ మూసీ నది దగ్గర కూడా పూర్తిగా గాలించి హార్డ్ డిస్క్కి సంబంధించిన శకలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి వీళ్ళ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు ఫోను, అలాగే భుజంగరావు తిరుపతన్న ఫోన్ డేటా రికవరీ అయితే చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా ఈ రోజు కస్టడీ పిటిషన్ వేశారు. ఈ కస్టడీ పిటిషన్ వేసిన తదనంతరం వీళ్ళు విచారణకి తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ హయాంలోని ఎవరైతే ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఇద్దరు రాజకీయ నాయకుల్లో చెప్పడంతోనే ఈ వ్యవహారం మొత్తం నడిపించినట్లు తెలుస్తుంది. కానీ ఇంకా పై ఎత్తున ఇంకా పెద్ద పెద్ద నేతలు ఎవరున్నారు అనేది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి అప్పటి బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సుమారు 30 నుంచి 40 మందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ఇదంతా జరిపినట్లు తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.